నేటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు భారతీయ మజ్దూర్ సంఘ్ దూరంగా ఉంటుందని బీఎంఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి వెంకటాద్రి యాదవ్ ప్రకటించారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పలు ట్రేడ్ యూనియన్లు రాజకీయ ప్రేరణతో సమ్మెకు పిలుపునిచ్చాయని విమర్శించారు. ఈ సమ్మె కార్మికుల అసలు సమస్యలను పక్కన పెట్టి నిర్వహించబడుతోందని, బీఎంఎస్ పాల్గొనడం లేదనే కారణంతో తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీఎంఎస్ ను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. 4 కార్మిక కోడ్లు ఏకపక్షంగా అమలు చేశారనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ కోడ్ల రూపకల్పన ఒక్కసారిగా జరగలేదని, 2015 నుంచి 2020 వరకు అనేక దశల్లో విస్తృత చర్చలు జరిగాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలు, పార్లమెంటరీ స్థాయి కమిటీలతో సంప్రదింపులు జరిపించారన్నారు. పార్లమెంటరీ స్థాయి కమిటీ 7 సార్లు సమావేశమైందని, కేంద్ర కార్మిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో దాదాపు 27 సార్లు సంప్రదింపులు జరిపించిందని వివరించారు. మొత్తం మీద 2015-2020 మధ్య కాలంలో సుమారు 41 సమావేశాలు నిర్వహించి కార్మిక సంఘాల అభిప్రాయాలు సేకరించారని తెలిపారు. వాళ్ళు విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం నవంబర్ 21వ తారీఖు పార్లమెంట్ ఆమోదించబడి అమల్లోకి వచ్చిన 4 కార్మిక కోడ్లను ఏకపక్షంగా ఆమోదించబడ్డాయి అనే కొన్ని కార్మిక సంఘాల పూర్తి వాదనను మేము ఖండిస్తున్నాము. ఈ కోడ్లు అమల్లోకి వచ్చినాయంటే దాదాపు 2015 నుంచి 2020 వరకు అనేక సార్లు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో, అలాగే కార్మిక సంఘాలతో, అలాగే యజమాన సంఘాలతో, అలాగే పార్లమెంటరీ స్థాయి కమిటీ ఆన్ లేబర్ 7 సమావేశాలు నిర్వహించిన తర్వాత అప్పట్లో ఉన్న కేంద్ర మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సంతోష్ కుమార్ గంగ్వార్ గారు ఈ ముసాయిదాను పూర్తిగా పార్లమెంటరీ స్థాయి కమిటీతో నిర్వహించి 2025 నవంబర్ 21వ తారీఖు అమల్లోకి తీసుకుని రావడం జరిగింది. వీళ్ళు ఎందుకు సమ్మె నిర్వహిస్తున్నారనేది ఎవరికి అర్థం కాల. దాదాపు స్వతంత్ర పోరాట ఉద్యమం నుంచి కూడా ఈ కోడ్లు సవరించాలని చెప్పింది కానీ వీరే మళ్ళీ దీన్నే వ్యతిరేకిస్తామంటారు. దాదాపు 41 సమావేశాలు నిర్వహించారు 2015 నుంచి 20 వరకు. ఈ సమావేశాలకు వచ్చి తమ అభ్యర్థన తెలపమని చెప్పి అప్పట్లో ఉన్న ప్రధానమంత్రియే, ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి డైరెక్ట్గా కార్మిక సంఘాలతో సమావేశమై కార్మిక సమస్యల మీద చర్చించడం జరిగింది. అలాగే పార్లమెంటరీ స్థాయి కమిటీ కూడా 7 సార్లు సమావేశమైంది. అలాగే 27 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కార్మిక శాఖ సంప్రదించి అనేక చర్చల తర్వాతనే ఈ కార్మిక కోడ్ల అమల్లోకి తేవడం జరిగింది. వీళ్ళు కూడా ఈ కార్మిక కోడ్లు కమ్యూనిస్టులు అయితేనేమి, మిగతా ట్రేడ్ యూనియన్లు అయితేనేమి అనేక సార్లు సవరించాలని చెప్పిన వాళ్ళే మళ్ళీ తిరస్కరిస్తున్నారంటే ఇక కార్మికుల సంక్షేమానికి వీళ్ళు ఏమాత్రం పాటుపడుతున్నారనేది కార్మికులు అర్థం చేసుకుంటారు. మీరు కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ సమావేశానికి పూర్తిగా అన్ని సమావేశాలకు బీఎంఎస్ పాల్గొని తమ సూచనలను, వివరణను పూర్తిగా వాటితో చాలా వరకు ప్రభుత్వం ఆమోదించబడ్డాయి. బీఎంఎస్ తమ చర్చల ద్వారా ప్రభుత్వానికి నివేదించిన